దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. ఈరోజు ఆరాధన వర్తమానానికై 89వ కీర్తన 38 నుంచి చివరి వరకు మనం మార్చి చదువుకుంటాం. 89వ కీర్తన 38 నుంచి చివరి వరకు. ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు. నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను. అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు. అతని కంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు. అతని కోటలు పాడు చేసి ఉన్నావు. త్రోవను పోవారందరూ అతని దోచుకొనుచున్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను. అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమీయో సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతని నిలవబెట్టకున్నావు. అతని వైభవమును మాన్పి ఉన్నావు. అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు. అతని యవ్వన దినములను తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతన్ని కప్పి ఉన్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును? నా ఆయుష్కాలము ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకునగలవాడెవడు? ప్రభువా, నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడా? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకునుము. బలవంతులైన జనులందరి చేత నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకునుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతి నొందునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడాలని మనం ప్రభువుని సహాయం చేయమని అడుగుదాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన మా పరలోకపు మా తండ్రి, మా దేవ, మా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం. ఈ విధంగా తండ్రి, జూన్ నెలలోని 15వ తారీఖు తండ్రి అర్ధమాసము వరకు నాయన మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నడిపించారు. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క ప్రభు దినమందు నాయన మేము సంతోషముగా నీ సన్నిధికి వచ్చి ఉంటున్నాము. నిన్ను ఆరాధించవాలనే ఆశతో నాయన మేము నీ మందిరంలోకి వచ్చి ఉంటున్నాము. దయతో మీరు మమ్మల్ని అంగీకరించి నాయన మీరు మాతో మాట్లాడే కృప కలిగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు నీవే. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభు, మేమెంత బలహీనులమైనను నీవు త్రోసివేసే దేవుడవు కాదు నాయన. నీవు మమ్మల్ని చేర్చుకునే గొప్ప ప్రేమ కలిగిన దేవుడవు. నీకు వందనాలు. కాబట్టి నాయన అట్టి కృపను, అట్టి ప్రేమపై, అట్టి క్షమాగుణంపై మేము ఆధారపడుతూ నీ సన్నిధికి వస్తుంటున్నాం. దయతో నాయన నీ స్వరాన్ని వినిపింపచేయండి. నీ మాటలు మాకు దయచేయండి నాయన. అల్పుడు అయోగ్యుడు నాయన నీ పక్షాన్ని నిలవబడుతున్నాడు. క్షమించి నాయన జ్ఞాపకం చేసుకొని నాయన వచ్చిన బిడ్డలందరినీ నాయన నీ దాసుని ద్వారా మీరే దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఆరాధనను నాయన ప్రభు నాయన మేము అర్థవంతముగా నిన్ను ఆరాధించుటకు కావలసిన వాక్య ప్రోత్సాహాన్ని మీరే మాకు దయచేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో నీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య మహాశక్తి గల నామములోనే ఈ ప్రార్థనా మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియాపరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గత 3 వారాల నుంచి 89వ కీర్తనను ధ్యానం చేసుకుంటున్నాం. నేను మొట్టమొదటి నుంచే మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. 89వ కీర్తనను మనము 3 భాగాలుగా చేసి ఉంటున్నాం. మొదటి భాగంలో కీర్తనకారుని యొక్క స్తుతిని మనము చూస్తున్నాం. కీర్తనకారుని యొక్క ఆరాధనను మనం చూస్తున్నాం. రెండో భాగంలో కీర్తనకారుడు దేవుడు దావీదుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనం పోయిన ఆదివారం గమనించాం. అదొక గొప్ప నిబంధనని దేవుడు దావీదుతో తన మహాకృపలో దావీదు సింహాసనము నిత్యము కలకాలము
ఉంటుందని, అంటే ఆ యొక్క ఇశ్రాయేలు సింహాసనం మీద దావీదు సంతానపు వారే శాశ్వత కాలం కూర్చుంటారని దేవుడు నిబంధన చేశాడు. అది కీర్తన 2వ భాగంలో, 89వ కీర్తన 2వ భాగంలో మనం ధ్యానించాం. కానీ 3వ భాగానికి మనము ఈరోజు వస్తుంటున్నాం. 3వ భాగం వచ్చేసరికి కీర్తనకారుడి స్వరం మారుతుంది, కీర్తనకారుడి యొక్క ఎమోషన్ మారిపోతుంది కదా. కీర్తనకారుడు సడన్గా సంతోషంగా ఉన్న కీర్తనకారుడు 38వ వచనంకి వచ్చేసరికి సడన్గా విషాదముతో కన్నీటితో నిండిపోతున్నాడు కదా. ఎంత భయంకరమైన వేదనతో ఈ యొక్క చివరి మాటలు రాస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు కదా. బైబిల్లో కొన్ని వాక్య భాగాలు మనకి ఇవెందుకున్నాయో కూడా అర్థం కాదు కదా. కొన్ని వాక్య భాగాలు ఇవి లేకుండా ఉంటే ఎంత బాగుండును అని మనం అనుకుంటాం. అట్లాంటి వాక్య భాగాల్లో ఈ 89వ కీర్తన 3వ భాగం కూడా ఈ యొక్క వాక్య భాగము, ఈ యొక్క భాగం లేకపోతే మంచిగా ఉంటుంది కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ విధముగా కొన్ని వాక్య భాగాలు మనుషులు రాస్తే పెట్టరు. అవి దావీదు బత్షెబాతో చేసిన పాపం కావచ్చు, లేకపోతే నేను పోయిన శుక్రవారం చెప్పిన దావీదు యొక్క గొప్ప బలహీనత, ఫిలిస్తీయులైన ఆకీషు రాజు దగ్గరికి పోయి అతనికి దాసుడుగా అతని కాళ్ళ దగ్గర పడి దావీదు చేస్తున్న ఆ యొక్క సేవ కావచ్చు. ఇట్లాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది బైబిల్లో కదా. ఈ రోజుల్లో ప్రాముఖ్యంగా చాలామంది కొన్ని వాక్యాలు అక్కడక్కడ 0.01% కొన్ని వాక్యాలను మన యొక్క శత్రువులైన మతోన్మాదులు ఎత్తి చూపుతూ ఈ బైబుల్ అంతా బూతు పుస్తకమే అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు కదా. అవి కేవలము 0.01% కదా. దేవుడు మానవులు రాస్తే బైబిల్లో ఇవి పెట్టరు, అది మనకు అర్థం కావాలి. బైబిల్లో ఈ యొక్క సత్యాలు ఉన్నది ఉన్నట్టు భక్తుల జీవితంలో కానీ ఏ ఒక్క వ్యక్తి జీవితంలో కానీ దేవుడు ఉన్నది ఉన్నట్టు ఎందుకు రాశాడు అంటే మనకు బుద్ధి కలగాలి కదా. అదే మనమే బైబిల్ రాస్తే ఈ విధంగా మనం రాస్తామా? రాయం. మనుష్యులు బైబిల్ రాయలేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే దేవాతి దేవుడే ఈ యొక్క బలహీనతలన్నీ రాసి పెట్టాడు. ఎందుకు అంటే 1 కొరింథీ 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకంటే మనకు బుద్ధి కలగటానికి, మనం జ్ఞానం కలగటానికి ఇవన్నీ మనకి దృష్టాంతములుగా వ్రాయబడి ఉంది కదా. పేతురు ఆ మల్కు అనే వ్యక్తి చెవు తెగ నరికింది కూడా బైబిల్లో రాయబడ్డది. అది కేసు అవుతుంది అట్లా బైబిల్లో రాస్తే. ఆ మల్కుని, ఆ పేతురుని జీవితాంతం చెరసాల్లో పెట్టి మరణశిక్ష విధించి ఉండాలి. ఎందుకు? ఒక రోమా సైనికుడి చెవు నరికాడు. కానీ ఆ విషయాలన్నీ బైబిల్లో రాయబడ్డాయి. అదేవిధంగా 89వ కీర్తన చివరిలోకి వచ్చేసరికి, దేవా నీవు అస్సలు మమ్మల్ని ప్రేమించటం లేదు, నీవు దావీదుతో చేసిన నిబంధనను కంప్లీట్గా మర్చిపోయావు, నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు అని కీర్తనకారుడు కంప్లైంట్ చేస్తున్నాడు. ఇక్కడ రండి 38వ వచనము. ఇట్లు సెలవిచ్చియుండియో నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు, నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపియుండు. దేవుడు ఇట్లాంటి గొప్ప వాగ్దానాలు చేసి ఏం చేశాడు? మమ్మల్ని వదిలిపెట్టాడు. ఎట్లాంటి వాగ్దానాలు అంటే చూడండి, 35 నుంచి చదివితే, దావీదు సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిన ఉంటుంది, చంద్రుడు ఉన్నంత కాలం అది నిలుస్తూ ఉంటుంది, ఆకాశం ఉన్నంత కాలం అది స్థిరపరచబడుతూ ఉంటుంది కదా. 34వ వచనము ఏమంటాడు? చివరిలో అతని సంతానము శాశ్వతముగా ఉంటుంది. 37వ వచనంలో నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను, దావీదుతో నేను అబద్ధమాడను అంటున్నాడు. 38 వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నువ్వు అబద్ధమాడనన్నావు కదా, ఎందుకు అబద్ధమాడినవు అన్నట్లు ఈ కీర్తనకారుడు దేవునితో కంప్లైంట్ చేస్తున్నాడు. అబద్ధమాడనన్నావు ఎప్పుడుకుంటుంది కదా. నేను ఈ కీర్తన యొక్క సందర్భాన్ని ప్రాముఖ్యంగా 2 సందర్భాలలో రాసి ఉండవచ్చని మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటి సందర్భం ఏంటిదంటే, సొలొమోను భయంకరమైన విగ్రహారాధన అవిధేయతలోకి పోయినప్పుడు, సొలొమోను భయంకరమైన ఎక్కువ మంది స్త్రీలను పెళ్లిలో చేసుకొని
ఆ స్త్రీల కోసము విగ్రహాలను పూజ చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ సింహాసనాన్ని తొలగిస్తాడు. 85% మంది ఇశ్రాయేలీలు యారోబాము చేతికి పోతారు. యారోబాము అంటే సొలొమోను కుమారుడైన రెహబాము మీద తిరుగుబాటు చేసిన వ్యక్తి. ఈ విధంగా సొలొమోను భయంకరమైన అవిధేయతలో విగ్రహారాధనలో చనిపోతాడు. అతని కుమారుడు రెహబాము రాజు అవుతాడు. కానీ రాజ్యమంతా కూడా రెహబామును వదిలిపెట్టి ఒక దాసుడు, ఒక సేవకుడు, సొలొమోను కింద పనిచేసే ఒక ఎంప్లాయీని రాజుగా చేసుకొని ఆ 10 గోత్రాలు వెళ్ళిపోతారు. 85% మంది ప్రజలు ఈ దావీదు మనవడైన రెహబాము కింద ఉండరు. దేవుడు దావీదుతో నిబంధన ఏం చేశాడు? శాశ్వత కాలం ఉంటుంది. కానీ ఇప్పుడు 185 మంది దావీదు మనవడిని వదిలిపెట్టిపోయారు. అదొక సందర్భం అని జ్ఞాపకం చేశారు. రెండవ సందర్భమేమో కదా, నెబుకద్నెజరు రాజు వచ్చి ఆ యూదా చివరి రాజు అయిన ఈ 15% మంది యూదా రాజ్యంగా ఏర్పడ్డారు. వీళ్ళకి చాలామంది రాజులు వచ్చారు. ఒక చివరి రాజు సిద్కియా కళ్ళు ఊడదీస్తాడు. వాడిని బందీగా తీసుకొని పోతాడు. యెరూషలేము పట్టణము నాశనం అవుతా, కాల్చబడ్డది. దేవాలయం అంతా కూలగొట్టబడ్డది, కాల్చబడ్డది. ఆ విధంగా దేవాలయం అంతా నాశనం అయిపోయినప్పుడు కూడా ఈ కీర్తన రాసి ఉండొచ్చు అని జ్ఞాపకం చేస్తున్నాను. రెహబాము కాలంలోనేమో సింహాసనము, రాజ్యమేమో 85% తొలగించబడ్డది. సిద్కియా కాలంలో ఇంకా 100% సింహాసనం మీద ఎవరు కూర్చోరు. సో ఇప్పుడు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దేవా నీవు ఏ విధంగా ఇట్లా అబద్ధం ఆడుతావు? సూర్యుడు ఉన్నంత కాలం నీ సింహాసనం ఉంటుంది అన్నావు కదా, చంద్రుడు ఉన్నంత కాలము సింహాసనం మీద దావీదు సంతానం ఉంటుందని వాగ్దానం చేసినావు కదా, ఇట్లా చెప్పి కూడా నువ్వు ఎట్లా అబద్ధం ఆడుతావు కదా. నిజానికి ఓన్లీ క్రైస్తవులకే ఇట్టి స్వాతంత్రం ఉన్నది, దేవుణ్ణి అడిగే స్వాతంత్రం. నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తాను, వేరే ఏ ధర్మములో కూడా దేవుణ్ణి అడిగే స్వాతంత్రము వాళ్ళకు లేదు. వేరే మతం అనుకోండి, దేవుణ్ణి అడిగే స్వాతంత్రం వాళ్ళకు ఉండదు. ఎందుకు? వాళ్ళ దేవుడు ఏమంటాడంటే, ఇది నీ కర్మరా అంటాడు. ఏమంటాడు వాళ్ళ దేవుడు? నువ్వు పోయిన జన్మలో ఏదో చేశావు, దానికి నువ్వు ఈ జన్మలో ఈ యొక్క ఫలం అనుభవించాలి. అది నీకు తెలియదు, నువ్వేం చేసినావో నీకు తెలియదు. ఎందుకు? అది నువ్వు ఎప్పుడు చేసినావు? వినట్లేదా? ఎప్పుడు చేసినావు నువ్వు? అది పోయిన జన్మలో చేసినావు. ఇప్పుడు నీకు ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, యాక్సిడెంట్ అయినా, ఏదైనా కానీ దేనికి లింకు? అప్పుడు చేసినావు కాబట్టి ఇప్పుడు నువ్వు అనుభవించాలి. కాబట్టి నువ్వు అడిగే స్వాతంత్రము నీకు లేదు. ఎందుకో? నువ్వు పోయిన జన్మలో ఏం చేసినావు నీకు తెలియదు, అర్థం కాదు. ఏమంటాడు? నీకు తెలియదు, నువ్వు చాలా ఘోరమైన చేసినావు కాబట్టి ఇప్పుడు నీ కర్మ అనుభవించు అంటాడు. కర్మ అనుభవించు కదా. ఇంకొక మతంలో వాళ్ళు ఏమంటారంటే ఇన్షా అల్లా అంటారు. అంటే దేవుని చిత్తం ఇది, మనం అడగటానికి వీల్లేదు. ఏం జరిగినా అదేంటది? ఇన్షా అల్లా, దేవుని చిత్తం. ఇంకంతే, మనం అడగకూడదు. దేవుడు ఆయన ఇష్టం వచ్చినా ఆయన చేసుకుంటూ పోతాడు, నువ్వు అడిగే హక్కు నీకు లేదు. వాళ్ళు ఇన్షా అల్లా, ప్రతి మాటకి ఆ పదం వాడతారు, ఇన్షా అల్లా అని. ఓన్లీ క్రైస్తవులకే, ఓన్లీ బైబుల్ విశ్వాసులకే ఏముంటుందంటే, నువ్వు డైరెక్ట్గా దేవుని అడగచ్చు. దేవా నువ్వు చేస్తానన్నావు, ఎందుకు చేయటం లేదు? దేవా నువ్వు వాగ్దానం చేశావు, ఎందుకు చేయటం లేదు? ఓన్లీ మనకే అట్టి అధికారం ఉంది, మనకే అట్టి భాగ్యం ఉన్నది, మనకే అట్టి స్వాతంత్రము, స్వేచ్ఛ దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. సో ఈ కీర్తనకారుడు ఏమడుగుతున్నాడు చెప్పండి? నువ్వు ఎట్లా మర్చిపోయాను, ఎట్లా నువ్వు ఇదైతావు? చూడండి, అయ్యే మాటలు ఉంటున్నాయి కదా. 39 వచనం, నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమైన, అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు అంటున్నా. సౌలు కిరీటం ఎట్లా పడిపోయిందో, సొలొమోను కిరీటం అట్లా పడిపోయింది. సిద్కియా రాజు కిరీటం అట్లా పడిపోయింది. యూదా రాజుల కిరీటాలన్నీ పడిపోయాయి, దుమ్ము ధూళి పాలయ్యాయి. చూడండి, ఈ లోకంలో ఎవరి కిరీటాలైనా కానీ దుమ్ములో గలవాల్సిందే.
ఏ రాజైనా ఏ మంత్రి అయినా కానీ ఎంతకాలం చెప్పండి? కొద్ది కాలం. ఎవరి కిరీటాలైనా పడిపోవాల్సింది. 40 వచనం, అతని కంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు, అతని కోటలు పాడు చేసి ఉన్నావు, త్రోవను పోవు వారందరూ అతన్ని దోచుకొనుచున్నారు, అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడు, ఆయన అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు, అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. ఏమంటున్నాడంటే, శత్రువులు దావీదు చుట్టూ ఆ యొక్క నీవు ఏర్పరచిన కంచె, ఆ ప్రాకారపు గోడ, ఆ కాపలా కోటను కూల్చివేశావు. ఇక శత్రువులందరూ వస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది దోచుకుంటున్నారు కదా. శత్రువులకు సంతోషమయ్యేటట్టు నువ్వు చేసి ఉన్నావు అంటున్నాడు కదా. 43 వచనం, అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు, యుద్ధమంది అతన్ని నిలవబెట్టడం లేదు, యుద్ధమంది అతడు పడిపోతున్నాడు. 45 వచనం, అతని యవ్వన దినములో తగ్గించి ఉన్నావు, సిగ్గుతో అతని కప్పి ఉన్నావు, యెహోవా ఎంతవరకు నీవు దాగి ఉందువో, నిత్యము దాగి ఉందువా, ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మొట్టమొదటి నుంచి చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను, ఈ బైబిల్లో ఉన్న భక్తులంతా కూడా ఏమని నమ్ముతారంటే, మన జీవితంలో ఏది జరిగినా కానీ దేవుడే అది చేశాడని నమ్ముతారు. ఎందుకు అంటే, దేవుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. నీకు దోమ గుట్టాలన్నా, నీ మీద ఈగ వాలాలన్నా కానీ ఎవరి పర్మిషన్ ఉండాలా, ఎవరి ఆజ్ఞ ఉండాలా, ఎవరి నియంత్రణలో ఇది జరుగుతున్నది అంటే దేవుని నియంత్రణలోనే. దేవుని నియంత్రణ అధికారం లేకుండా నీకు ఏదీ జరగదు అని బైబిల్ భక్తులు నమ్ముతారు. బైబిల్ ఏమని చెప్తా ఉందంటే, దేవుడు ఈ ప్రపంచాన్ని నిర్వహిస్తున్నాడు అని నమ్ముతాడు. ఈజ్ డైరెక్టింగ్ ది యూనివర్స్, ఈజ్ ద డైరెక్టర్, ఆయనే నిర్వాహకుడు. ఈ విశ్వమంతా నీకు తుఫాన్ వచ్చినా, వరద వచ్చినా, ఏదొచ్చినా కానీ ఎవరికి తెలిసి వస్తుంది చెప్పండి? అది దేవునికి తెలిసే వస్తుంది. అది దేవుని అనుమతి లేకుండా ఏది రాదు. మరణమైనా కానీ దేవునికి తెలియకుండా వస్తుందా? రాదు. అందుకే ఈ బైబిల్లో భక్తులంతా కూడా దేవుని ఏమంటారు, నువ్వే పంపించావు, నీకు తెలిసే వచ్చింది కదా, నువ్వు ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయొచ్చు కదా, ఎందుకు రానిచ్చావు అని అడుగుతున్నా. చూసారా వాళ్ళకి దేవుని పైన ఎంత విశ్వాసం ఉందో, ఎంత స్వాతంత్రం ఉందో, ఎంత నమ్మకం ఉందో మనం అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా ఇది అర్థం కావాలా. దేవుడు మన జీవితంలో కొన్ని విషయాలను అనుమతించాడు అంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నదని అర్థం కావాలి. మనం ఆయన ప్రేమను అనుమానించకూడదు. నీ జీవితంలో జరగరాని సంఘటన జరిగిందనుకో, నీ జీవితంలో మరణం సంభవించిందనుకో, గొప్ప అపాయము, యాక్సిడెంటు, గొప్ప అనారోగ్యం వచ్చిందనుకో, నువ్వెప్పుడూ కూడా దేవుని ప్రేమను అనుమానించకూడదు కదా. ఇక్కడ కీర్తనకారుడు ఎవరి దగ్గర పోతున్నాడు? దేవుణ్ణే అడుగుతున్నాడు, దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు కదా. అందుకే 46వ వచనంలో ఏమంటున్నాడు? నువ్వు ఎంతవరకు దాగి ఉంటావు, నిత్యము దాగి ఉంటావా, ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండుతుంది అంటున్నాడు. 47, 48 వచనాలు, నా ఆయుష్కాలము ఎంత కొద్దితో జ్ఞాపకం చేసుకున్నాను, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునగలవాడెవడు అన్న గొప్ప ప్రశ్నలు కీర్తనకారుడు అడుగుతున్నాడు కదా. నరుల ఆయుష్కాలము చాలా కొద్ది, చాలా చాలా కొద్ది ఆయుష్కాలము. 90వ కీర్తన పక్కన ఏమంటాడు చూడండి, 4వ వచనం నుంచి. 90వ కీర్తన పక్కనే ఉంటుంది కదా, 4వ వచనం నుంచి. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దునది మొలచి చిగురించును, సాయంకాలమునది కోయబడి వాడబారును అంటున్నాడు. 10వ వచనం చూడండి, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు,
అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోతాం. ఇది 90వ కీర్తన, మోషే గారు రాసిన కీర్తన. మనం వచ్చే వారం ప్రభు చిత్తమైతే ధ్యానించుకుంటా. నరుల ఆయుష్కాలము నీటి బుడగ లాంటిది అని దేవుని వాక్యం చెప్తా, గడ్డి లాంటిదని దేవుని వాక్యం చెప్తుంది. పొద్దున గడ్డి మొలుస్తుంది, సాయంకాలము ఎండిపోతుంది. ఒక ఊపిరి లాంటిది కదా, గాలి బుడగ లాంటిది మన జీవితం. చాలా ఫ్రెజైల్. ఎప్పుడు ఏది సంభవిస్తుందో మనకు తెలియదు. 12వ తారీఖు గురువారం రోజున అహ్మదాబాద్ సిటీలో ఒక మెడికల్ కాలేజీ హాస్టల్లో ఆ గర్ల్స్ అందరూ డైనింగ్ హాల్లో భోజనం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు, తింటున్నారు, మంచిగా భోజనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యాహ్నం పూట డైనింగ్ హాల్లో మంచి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళు MBBS చదువుతున్న స్టూడెంట్స్. కానీ ఇంతలో ఏమైంది, ఒక పెద్ద ఇనప ఎయిర్ బస్ దాంట్లో ₹1 కోటి పెట్రోల్ నింపుకొని లండన్ పోయి తిరిగి వచ్చేంత పెట్రోల్ దాంట్లో నింపుకొని, పెట్రోలియం గ్యాస్ దాంట్లో ఉంది, ₹1 కోటి ఖరీదైన గ్యాస్ నింపుకొని 2,000 కోట్ల రూపాయల విలువైన ఆ ఎయిర్ బస్ ఏమొచ్చింది, ఆ డైనింగ్ హాల్లోకి దూరింది. ఆ భోజనం చేస్తూ మాట్లాడుకుంటున్న 20 మంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ నిమిషంలో బూడిదైపోయారు. అర్థమవుతుందా మీకు? నేను ఫ్లైట్లో చనిపోయిన 260 మంది గురించి చెప్పటంలే, ఆ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ 20 మంది. వింటున్నారా? భోజనం చేసే టైంలో ఏమైపోయింది, ₹1 కోటి పెట్రోల్ తీసుకొని వచ్చి బిల్డింగ్ గుద్దితే మొత్తం బూడిదే కదా. నరుని ఆయుష్కాలం ఏంటంటే చెప్పండి, మరణం ఎట్లొస్తుందో తెలియదు. మనం ఇప్పుడు కూర్చొని ఉన్నాం, నెక్స్ట్ సెకండ్ ఏదవుతుందో తెలియదు. కాబట్టి నువ్వు నీ జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని లైట్గా తీసుకోవటానికి లేదు. దేవుడు నీకు ఇచ్చే ప్రతి ఈవిని, ప్రతి ఆశీర్వాదాన్ని లైట్గా తీసుకోవటానికి లేదు. నువ్వు ఉన్నంత కాలము మంచిగా బ్రతకటం నేర్చుకోండి, ప్రేమ కలిగి బ్రతకటం నేర్చుకోండి. ద్వేషము, గర్వము, అసూయ ఉంటే నువ్వు కదా, వాళ్ళు చనిపోతే నీకు ఏడవడం తప్పేది ఉండదు. నీ ద్వేషాన్ని నమ్ముకొని, నీ గర్వాన్ని నమ్ముకొని నువ్వు గిరిగీసుకొని బతికినావు అనుకో, రేపు వాడు చచ్చిపోతాడు, అప్పుడు నువ్వు ఏడుస్తావు కదా. బ్రతుకున్నప్పుడు నేను ఈగో పెట్టుకొని వాళ్ళతో మాట్లాడలేను కదా. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులతో మాట్లాడట్లే, అత్తమామలతో మాట్లాడట్లే, ఆడబిడ్డలతో మాట్లాడట్లే, కానీ చచ్చిపోతే ఎడుతారు. సుఖమేముంది? రేపు చచ్చిపోతుందని తెలిస్తే మీ అత్తను మంచిగా చూసుకోకుండా ఉంటావా నువ్వు? మీ అత్త రేపు చచ్చిపోతుందని నీకు తెలుసు, మాట్లాడకుండా ఉంటావా? మీ మామ కానీ, మీ కోడలు కానీ, ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు. వింటున్నారా? కరోనా టైంలో ఎంతోమంది చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బ్రతికేది ఎన్ని రోజులు చెప్పండి? 3 రోజులు. 3 నాళ్ళ ముచ్చట, 3 నాళ్ళ ముచ్చట ప్రతి పాటలో ఉంటుంది. ఎన్ని బతుకు మన జీవితం ఎన్ని రోజుల ముచ్చట చెప్పండి? 3 రోజుల ముచ్చట. బైబిల్లో మీరు గమనిస్తే 3వ రోజు అని చాలా ఉంటాయి. 3 రోజులు ఏంది? నువ్వు పుట్టినరోజు, లాస్ట్ది ఏంది? చచ్చిపోయిన రోజు, మధ్యలో ఉన్నదంతా ఒక్క రోజే. 3 రోజుల ముచ్చట కదా. మనిషికి ఉన్నాయి 3 రోజులు. ఒకటేమో పుట్టిన చచ్చిపోయిన రోజు, ఆ మధ్యలో ఉన్నదంతా కూడా ఒక్క రోజు. సో ఈ 3 రోజుల ముచ్చట కోసం, ఎప్పుడు పోయేదో తెలియని ఈ ఊపిరి కోసం, ఈరోజు పొద్దున భూమి మీద నిద్రపోయిన వాళ్ళు సగటున 20,000 మంది లేవలేదు. మీకు తెలుసో తెలియదు. 700 కోట్ల మంది జనాభా రాత్రి నిద్రపోయారు. ఎంతమంది నిద్రపోయారు చెప్పండి? భూమి మీద 700 కోట్ల మంది జనాభా నిద్రపోతే పొద్దున ఎంతమంది లేవలేదో తెలుసా? 20,000 మంది లేవలే.
అంటే రోజుకి సగటున 20,000 మంది నిద్రలో చనిపోతున్నారు. కానీ ఆ 20,000 మందిలో నువ్వు లేవు. వింటున్నారా? మనం ఇప్పుడు ఆరాధన చేస్తున్నాం, కిటికీలోంచి ఒక విమానం వస్తే కదా. వాళ్ళు అనుకున్నారా మెడికల్ కాలేజ్ వాళ్ళు వాళ్ళ కిటికీలో నుంచి ₹1,00,00,000 పెట్రోల్ పెట్టుకొని విమానం వస్తుందని అనుకున్నారా? వాళ్ళు జీవితంలో అనుకున్నారా కిటికీలోంచి విమానం వస్తుంది మనం కాలిపోతామని? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకేం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ జీవితము 3 రోజుల ముచ్చట, వరద లాంటిది కదా. వరద వచ్చినప్పుడు అందరూ రాత్రిపూట కదా కిటికీల దాకా వరద వచ్చింది అనుకున్నారు, గంట సేపు పడుకున్నారు. పొద్దున్న లేస్తే ఒక్క చుక్కున్నదా? ఏడిపోయింది వరదంతా, ఎడిపోయిందో తెలియదు కదా. పొద్దున్న లేచేసరికి ఒక్క చుక్క లేదు, బురద మాత్రం. అట్లాంటిది మన జీవితం. ఎంత నీళ్ళు వచ్చినాయి, ఎంతలోకి పోయింది అది? ఒక అర్ధగంట సేపు కునుకు తీసే లోపల మాయమైపోయాయి కదా. అందుకే 91వ కీర్తన వరద లాంటిది అంటాడు, ఊపిరి లాంటిది అంటాడు, గడ్డి పువ్వు, నీటి బుడగ, ఇవన్నీ బైబుల్లో పెట్టిన పేర్లు. బెత్తడంట కదా. అందుకే 87వ కీర్తన 47వ వచనం, నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకుని, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునేవాడు. మరణాన్ని రుచి చూడకుండా ఎవరైనా ఉంటారా ఈ భూమి మీద? ఇప్పటికీ ఎన్నో మందులు కనిపెడుతున్నారు కదా. చర్మం ముడతలు పడకుండా, ముఖం ముడతలు పడకుండా కొన్ని ₹1,000 ₹1,00,000 క్రీములు వచ్చాయి. ముడతలు రాకుండా, తెల్లబడకుండా కదా, వాసన రాకుండా, సంకలో వాసన రాకుండా, ఆ వాసన రాకుండా, నెత్తిలో వాసన, రకరకాలవి వచ్చాయి. ఎన్నైనా ఆఫ్ చేసుకోవచ్చు నువ్వు, కానీ సావుని ఆఫ్ చేస్తావా? చెప్పండి. సంవత్సరానికి ఎవరినన్నా అబ్బా నువ్వు అసలు నీ కొడుకున్నాడా, ఇంత కొడుకున్నాడా, ఇంత మనవడు ఉన్నాడా, పెళ్ళి కానట్టే ఉన్నావంటే ఎంత ఉబ్బిపోతారో కదా. అబ్బా మామూలుగా ఆగరింగా. ఏది నీకు ఇంత పెద్ద కొడుకున్నాడా, అసలు నీకు తమ్ముడులాగున్నాడు, నువ్వే చెల్లిలాగున్నావు, నువ్వే అన్నదమ్ముల్లాగున్నారంటే తబ్బిబ్బైపోతారు. కానీ నీ యొక్క మరణాన్ని ఆఫ్ చేస్తారు ఎవరైనా? చెప్పండి, ఎవరైనా ఆఫ్ చేస్తారా? చేయలేదు కదా. కాబట్టి మనం బ్రతికిన రోజులు ప్రభువుని ఆరాధించుతూ బ్రతకాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి. మరణం తర్వాత ఏముంటుంది చెప్పండి? తీర్పు ఉంటుంది. నువ్వు చేసిన ప్రతి క్రియను బట్టి నీకు తీర్పు ఉంటుంది. నీవు ఆలోచించిన ప్రతి ఆలోచన బట్టి నీకు తీర్పు ఉంటుంది కదా. రండి, సమయం అయిపోతా ఉంది. 49వ వచనం, ప్రభువా నీ విశ్వాస్యతతోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొల్లిటి, అంటే మొదట్లో నీ కృపాతిశయం ఎక్కడ, నీ కృప ఎక్కడ, నీ వాగ్దానం ఎక్కడ? 50, ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకో, బలవంతులైన జనులందరి చేత నా ఎదులో నేను భరించిన నిందను జ్ఞాపకం చేసుకో. యెహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. ఈ భక్తుడు ఎదుగుత్వం గొప్ప విషాదంతో ఈ మాటలు రాస్తున్నాడు. మమ్మల్ని ఎంతోమంది నిందిస్తున్నారు, అవి జ్ఞాపకం చేసుకో కదా. కానీ దేవుడు తన వాగ్దానం మర్చిపోయేవాడా? కాదు. దావీదు తర్వాత 1000 సంవత్సరాల తర్వాత నజరేత్ అనే గ్రామంలో కదా ఒక యవన బాలిక ఇంట్లో ఉండి పనులు చేసుకుంటా ఉందేమో తెలియదు, ఒక యవన బాలిక ఆ విధంగా ప్రార్థనలో ఉందేమో తెలియదు. గబ్రియేలు దూత దిగి వస్తాడు. గబ్రియేలు దేవదూత నజరేత్ గ్రామంలోకి వచ్చి ఆ 15 సంవత్సరాలు లేకపోతే ఆ 16-17 సంవత్సరాల బాలికతో ఏమంటాడంటే, నువ్వు గర్భమును ధరించి ఒక కుమారుని కంటావు, అతడు దావీదు సింహాసనం మీద శాశ్వతముగా ఉంటాడు, అతని రాజ్యము అంతము కాదు. దావీదు సింహాసనం మీద అతడు నిరంతరము ఏలుతాడు. లూకా సువార్త 1వ అధ్యాయం గబ్రియేలు దూత మరియమ్మతో జ్ఞాపకం చేస్తాడు, దేవుడు ఆ వాగ్దానాన్ని మర్చిపోయాడు అని కీర్తనకారుడు కంప్లైంట్ చేస్తున్నా దేవుడు మర్చిపోయిందా? మర్చిపోలేదు. దావీదు కుమారుడిగా ఎవరు రాబోతున్నాడు చెప్పండి? యేసయ్య. యేసయ్య దావీదు కుమారుడుగా వస్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన కిరీటం పడిపోదు, ఆయనలో పాపం ఉండదు, ఆయనలో అవిధేయత ఉండదు.
ఆయన సింహాసనము తరతరములకు ఉంటుంది. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఇది మొదలుకొని ఎప్పుడో దానికి వృద్ధియు క్షేమము కలుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు మర్చిపోయిండు అనుకొని ఈ కీర్తనకారుడు బాధపడుతున్నాడు, కానీ దేవుడు మర్చిపోలేదు. కాబట్టి నీ జీవితంలో నీకు జరిగే విషయాలు కొన్ని నీకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని ప్రేమను నమ్ము, దేవుని వాగ్దానాలను నమ్ము, దేవుని శక్తిని నమ్ము. హల్లెలూయా. సో దావీదు నిబంధనను దేవుడు మీరలేదు. ఈ కీర్తనకారుడు అనుకున్నట్టుగా దేవుడు అబద్ధం ఆడలేదు. ఈ కీర్తనకారుడు అనుకున్నట్టుగా దేవుడు తన ప్రజలను విసర్జించలేదు. దేవుడు యేసు ప్రభువులో నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్నెప్పుడూ విసర్జించడు. దేవుడు నిన్నెప్పుడూ ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇది జ్ఞాపకం చేసుకుని ఈరోజు ప్రభువుని ఆరాధించాలి కదా. మనకేమన్నా ఆపదలు వచ్చినా కానీ మన ప్రభువుని అడిగే స్వాతంత్రం దేవుడు మనకిచ్చాడు. అందుకే చివరిలో ఏమంటున్నాడు చూడండి, 52వ వచనం కీర్తన ఏ విధంగా ముగించబడుతుంది చూడండి. యెహోవా నిత్యము స్తుతి నొందునుగాక. ఆమేన్ ఆమేన్. ఎన్ని జరిగినా, మా కంచె పోయింది, మా కిరీటం పడిపోయింది, మా ఖడ్గం పడిపోయింది, అందరు మా మీద దండెత్తొస్తున్నారు, కానీ చివరిలో కీర్తనకారుడు ఏమంటున్నాడు, యెహోవా స్తుతి నొందునుగాక. ఆమేన్ ఆమేన్ కదా. యోబు జీవితంలో అన్నీ పోతాయి. యోబు సమస్తాన్ని పోగొట్టుకుంటాడు ఒక్క సెకండ్లో. సాతాను ఫుల్ పర్మిషన్ తీసుకొని దేవుడి దగ్గరికి పోయి, సాతానుడు దేవుడిని ఏమంటాడంటే, వాడు నిన్ను ఊకనే సేవిస్తున్నాడా, నీవు దీవించమంటే వాడు నిన్ను ఆరాధిస్తున్నాడంటే దేవుడు ఏమంటాడంటే, కాదు, నువ్వు కావాలంటే అవన్నీ తీసివేయి, నా కుమారుడి విశ్వాసంను నేను నీకు చూపిస్తానన్నప్పుడు సాతాను పర్మిషన్ తీసుకుని వచ్చి ఒకే రోజు 10 మంది పిల్లలు, ఒకే రోజు 1000 పశువులు చనిపోయినప్పుడు యోబు ఏమంటాడు చదవండి. యోబు 1:21, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళ, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఇది ఇంపార్టెంట్. నేను దిగంబరిగా ఈ లోకానికి వచ్చాను, దిగంబరిగా వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసు, యెహోవా నామము స్తుతి నొందునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ విషయాలన్నిటిలో యోబు దేవుడు అన్యాయం చేసిందని ఎప్పుడు అనలేదు. కీర్తనకారుడు ఆ విధంగా పలికినప్పటికీ చివరిలో ఏమంటాడో, దేవునికే స్తుతి కలుగునుగాక అంట. కాబట్టి ఈరోజు మనం ప్రభువుని ఆరాధిద్దాం. నీ జీవితంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది ఉన్నా, అనారోగ్యం ఉన్నా, నువ్వేం చేయాలో, ప్రభువుని ఆరాధించ. హల్లెలూయా. రండి, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. మనం విన్న వాక్యాన్ని మన హృదయాల్లో నెమరు వేసుకుందాం. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క క్షమా గుణాన్ని, ఆయన యొక్క శిలువ కార్యాన్ని, ఆయన సమస్తాన్ని నిర్వహిస్తున్నాడని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. కాబట్టి మనము విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరము ప్రభువుని ఆరాధన చేద్దాం.